ఎంబ్రియోస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకేమన్నా ఉపయోగం ఉంటుందా? చెప్పాలి అని అనుకుంటే ఏఐ ద్వారా మనకి ఎగ్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్సీ చేశాక యాక్చువల్గా ఏంటి అంటే ఎంబ్రియోస్ ఎలా డివైడ్ అవుతున్నాయి, ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటిల్లో ఎంతవరకు కరెక్ట్గా డివైడ్ అయ్యి ప్రొసీడ్ అవుతున్నాయి అనేది ఈ ఏఐ ద్వారా మనకి కంప్యూటర్ సిస్టమ్స్ ద్వారా తొందరగా ఇంకా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ మనిషికి కొంచెం చేసే వాళ్ళకి ఎంబ్రియాలజిస్ట్లకి స్ట్రెస్ అనేది కొంచెం తగ్గుతుంది అని అనుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఏఐ వాడడం వల్ల ఏమవుతుందంటే ఏ ఎంబ్రియో బాగా ఉంది, కొన్నిసార్లు ఆ ఎంబ్రియోస్ ఎంతవరకు వయబిలిటీ బాగుంది అని చెక్ చేసే అవకాశం కూడా మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా ఏంటి అని అంటే క్వాలిటీ చెకప్ కి చూస్తే ఏఐ ద్వారా క్వాలిటీ చెకప్ ఇంకొంచెం ఒక 10 to 15% వరకు ఇంక్రీజ్డ్ గా ఉంటుంది. సెలెక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈజీ అవుతుంది సెలెక్ట్ చేసి ఇది బాగుంది ఇది బాగాలేదు అని త్వరగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఉన్న ఫ్యూచర్ సిచ్యువేషన్స్ లో కూడా కొన్నిసార్లు ఏఐ మనం ఎక్కువ యూజ్ చేసేబోతున్నాం కాబట్టి కొంతవరకు మనకి సక్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అన్న ఆలోచన అయితే ఉంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏఐ కంటే కూడా ఎంబ్రియాలజిస్టులు వాళ్ళ అంటే అది మెషినరీ కాబట్టి ఇది మనకి కావాల్సినది కరెక్ట్ గా ఉందా లేదా అని స్టడీ చేసేది ఎంబ్రియాలజిస్టులు స్టడీ చేసినప్పుడు క్వాలిటీ అనేది ఎంతవరకు సక్సెస్ అనేది ఎంబ్రియాలజిస్ట్ కి తెలుస్తుంది. ఎందుకంటే మనము హ్యూమన్ గా చూసి ఇది బాగుందా లేదా అని సెలెక్ట్ చేసుకునే అవకాశంలో ఉంటుంది. అదే ఏఐ అయితే గనక మనకి క్లినికల్ డేటా అనేది దానికి అర్థం కాదు కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకి ఫెయిల్యూర్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఏఐ ద్వారా ఒక 30% సక్సెస్ రేట్ ఉన్నా కానీ రిమైనింగ్ ఒక 20% డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి. థ్యాంక్ యూ.